వైఎస్ఆర్ జిల్లా అట్లూరి మండలం కొత్త నల్లాయపల్లిలోని సోమశిల ముంపు బాధితులకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించిన భూముల్ని ఆక్రమించేందుకు కబ్జాదారులు యత్నిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు న్యాయం చేయాలంటూ ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనాలకు జిల్లా కలెక్టర్ శివశంకర్ స్పందించారు. భూములపై సమగ్ర విచారణ జరిపి నివేదికను అందించాలని బద్వేల్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ చంద్రమోహన్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో భూముల్ని ఆర్డీఓ పరిశీలించారు. భూములను రీసర్వే చేయించి న్యాయం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. మాకు మునకబంధం కింద మాకు ఈ భూములు 1.5 ఎకరా భూమి ఇచ్చిండ్రు. కష్టం చేసుకుని తయారు చేసుకుంటే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తాను సార్. మమ్మల్ని ఈ భూముల్లోకి వచ్చిందంటే మమ్మల్ని రాళ్ళు తీసుకొని కొట్టడము తరుముకుంటాను సార్. ఆన్లైన్ చేపియాలి సార్. ఇప్పుడు మేము ఇన్ని రోజులు తిరిగినా మాకు ఆన్లైన్ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడన్నా మాకు ఆన్లైన్ చేపించి మాకు బీదోళ్ళని కాపాడండి సార్. మాది మునగ ప్రాంతము. 11వ తారీఖు 1వ నెల 2008లో మాకు 1.5 ఎకరా భూమి ఇచ్చిండు. పైరు పండించుకుంటూ ఉంటే బోయినపల్లె శివరామిరెడ్డి అనేవాడు వచ్చి రౌడీయిజం చేసి మా బలను బయటకు రమ్మని మాది భూమి ఇది అని అక్రంగా మాట్లాడిండు. శివరామిరెడ్డి అన్న నీది ఏదన్నా ఉంటే తెమ్మంటే మాకేం లేదు, రౌడీయిజం ఒకటే మాకు ముఖ్యమైనది. మాకు బద్దెల మండలము, మీది అట్లూరు మండలము, మా ఊరికి భూమి దగ్గర ఉంది, మేము చేసుకోవాలి కానీ మీరు ఆడించే వచ్చి మీరెట చేసుకుంటారు అన్నాడు. మా భూములు మాకు కాపాడాలని మేము కోరుకుంటున్నాం సార్. 15 ఏళ్ల ఉంటే నేను ఇక్కడ పొలం చేసుకుంటా ఉన్నా. ఈ రవి అని ఆయన వచ్చి పొలం నీది కాదు నాది, ఇది ప్రభుత్వం భూమి నీదేం లేదని నన్ను దౌర్జన్యం చేసి 2-3 మార్లు నన్ను బయటకు దోషింది సార్. మేము మునక వాళ్ళము, మాకు పటాలు ఇవ్వాలని కోరుతాను.